మేము ప్రతి ఆదివారమున ఆరాధన చేస్తాము, ప్రతి ఆదివారం వాక్యం వింటాము, కుటుంబ ప్రార్థనలో వాక్యం వింటాము, లేదా సువార్త కూటికల్లో వాక్యం వింటున్నాము. అన్ని సందర్భాల్లో వాక్యం వింటానే ఉంటాం. కానీ మారు మనసు లేదు. మారు మనసు లేకుండా నువ్వెంత వాక్యం విన్నా ఏం ప్రయోజనము? మారు మనసు లేనటువంటి జీవన విధానము దేవునికి హేయమైంది. ఒక వ్యక్తి దేవుడి వాక్యాన్ని ఎందుకు వినేట్లుగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు? ఈ భూమి మీద ఆయుష్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, మన అవసరతలకు కావలసినటువంటి పెద్దాన్ని సమకూర్చి దేవుడు ఎందుకు మనకి ఈ మంచి వాతావరణం మధ్య జీవింపజేస్తున్నాడంటే, ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని బట్టి జీవించడానికి కావలసినటువంటి మార్గాల్ని మనం బాగా క్రమశిక్షణలో కలిగి జీవించడానికి దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? వాక్యం వింటున్నాం, వాక్యంలో తెలియజేసే విషయాలన్నీ మనకు తెలుసు. చాలామంది అంటారు, ఎన్ని మాకు తెలుసు అండి అంటారు చాలామంది. తెలుసు కానీ జీవితంలో వాళ్ళు కొనసాగించే విషయంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అందువల్ల జీవితంలో ఫెయిల్ అయితే ఇది చాలా